ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లా వార్తల సమాహారం ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తలు. విద్యాభ్యాసం పేరుతో మత ప్రచారాలు చేస్తూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించిన ముస్తాబాద్ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం స్కూల్ పై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని ఏబీవీపీ రాష్ట్ర కన్వీనర్ మారువేని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలను నడుపుతున్న యాజమాన్యాలపై విద్యాధికారులు కలెక్టర్ స్పందించి కొరడా జులిపించాలన్నారు. విద్యాభ్యాసం పేరు చెప్పుకొని ముస్తాబాద్ నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో శుక్రవారం రాత్రి మత ప్రచారం చేస్తూ క్రిస్మస్ వేడుకలు నిర్వహించాలంటూ ఏబీవీపీ హిందూ సంఘాల నాయకులు పాఠశాల ఎదుట ఆందోళన చేపట్టారు. నవజ్యోతి ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలను కరెస్పాండెంట్ ప్రకాష్ తన సిబ్బంది విద్యార్థులతో కలిసి జరిపారని, తమ వద్ద ఆధారాలున్నాయని, ఇట్టి పాఠశాలపై యజమానిపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన వేడుకలకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయన్నారు. వేడుకలపై వివరణ కోరేందుకు ప్రిన్సిపల్ ప్రకాష్ కు ఫోన్ చేస్తే తమకు పొంతనలేని సమాధానం ఇచ్చారని హిందూ సంఘాలు ఏబీవీపీ నాయకులు తెలిపారు. పాఠశాల వద్దకు చేరుకున్న తమను చూసిన సిబ్బంది సెక్యూరిటీ గేట్లు మూసివేశారన్నారు. అంతేకాకుండా హాస్టల్కు అనుమతి లేకుండా నడిపిస్తున్నారని పేర్కొన్నారు. పక్కనే ఉన్న కెనాల్ పై నుండి పాఠశాల బస్సులు నడిపిస్తూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాఠశాల యజమానులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనంతరం అక్కడికి విచ్చేసిన మండల విద్యాధికారి రాజిరెడ్డితో పాటు పోలీస్ స్టేషన్ లో వినతి పత్రాన్ని అందజేశారు. వెంటనే నవజ్యోతి స్కూల్ పై చర్యలు తీసుకుని ఎడల జిల్లా వ్యాప్తంగా ఆందోళన చేపడతామని ఏబీవీపీ రాష్ట్ర హాస్టల్ కన్వీనర్ మారువేని రంజిత్ కుమార్, బీజేపీ మండల అధ్యక్షుడు మెరుగు అంజయ్ గౌడ్, హిందూ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ముస్తాబాద్ మండల కన్వీనర్ బండారి రాజేష్, రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సభ్యుడు బలగం ఫన్నీ కిషోర్, మద్దికుంట రమేష్, హిందూ సంఘాల కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. గంటల మధ్య లోపల నవజ్యోతి ముస్తాబాద్ మండలంలో ఉన్నటువంటి నవజ్యోతి పాఠశాల లోపల క్రిస్మస్ వేడుకలతోని బైబిల్తోని మత ప్రచారం చేస్తూ క్రిస్మస్ సంబంధించిన ఒక ప్రచారాలు చేస్తూ ఉన్నారు. ఈ యొక్క క్యాంపస్ లోపల, ఈ యొక్క పాఠశాల లోపల హాస్టల్లో ఉన్న విద్యార్థులను తీసుకొచ్చి బైబిల్ మత ప్రచారం నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఈ పాఠశాలకు అసలు ఇక్కడ హాస్టల్ పర్మిషన్ లేకుండా కూడా హాస్టల్ నడిపిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇదే పాఠశాల లోపల ఇది ఇల్లని చెప్తూ ఉన్నారు. ఇంటి లోపల ఏ విధంగా పాఠశాల నడుపుతున్నారని మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా కెనాల్ పక్క పొంటి ఈ యొక్క పాఠశాల నడుస్తూ ఉంది. బస్సులు వెళ్ళడానికి కోసం ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని ఈ యొక్క మేము సందర్భంగా అడుగుతూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు వెంటనే ఈ విషయం పైన స్పందించి ఏదైతే బస్సులు ఏ విధంగా అయితే గతంలో కూడా ఇదొక మండల లోపల ఒక విద్యార్థిని కూడా మరణించడం జరిగింది. మరి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఆ బస్సులు వెళ్ళడానికి కోసం కెనాల్ పక్క పొండి వీళ్ళు స్కూల్ కట్టుకోవడం జరిగింది. ఈ స్కూల్ పైన వెంటనే విచారణ చేసి ఈ స్కూల్ యజమాని పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఏబీవీకి ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉంది. అదేవిధంగా మత ప్రచారం చేసే సందర్భంగా వాటిపైన కూడా క్రిమినల్ చర్యలు చేపట్టాలని సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం, తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క పాఠశాల లోపల హాస్టల్ పర్మిషన్ లేకుండా ఇల్లీగల్గా నడుస్తూ ఉంది. కాబట్టి దీనిపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించాలి, లేకుంటే తీవ్ర ఉద్యమాలు వేస్తామని మీ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. మేము ఈరోజు ఒక్కడే విన్నవిస్తూ ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారు ఒక 2 రోజుల లోపల ఈ యొక్క జిల్లా విద్యాశాఖ అధికారి గారు 2 రోజుల లోపల చర్యలు తీసుకోకుంటే తప్పకుండా డిఓ ఆఫ్ కార్యాలయం ముట్టడిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం. అంటే పాఠశాలలో మత ప్రచారం అంటే చేస్తున్నట్టు ఆధారాలు ఏమైనా ఉన్నాయా, మీరు చూసారా? ఈ నవజ్యోతి పాఠశాల లోపల సిద్దిపేట నుంచి వచ్చిన ఫాస్టాలర్ కావచ్చు, మత ప్రచారం చేయవచ్చు, మత గ్రంథం వాళ్ళ క్రిస్టియన్ సంబంధించిన మత ప్రచారం చేయడంతో ఆ పూర్తి ఫొటోస్ కావచ్చు, వీడియో విజువల్స్ కావచ్చు, మా దగ్గర అన్నీ ఉన్నాయి. అవి కూడా జిల్లా విద్యాశాఖ అధికారికి మీ అందరికి కూడా ఇవన్నీ కూడా మేము వారికి కాపిస్తాం ఇవ్వడం జరుగుతుంది. మేము తదనంతరం దీనిపైన కంప్లైంట్ కూడా ఇవన్నీకి వెళ్తూ ఉన్నాం. అంటే పాఠశాల కరెస్పాండెంట్ వివరణ కోరారా మీరు దీనిపైన ఏమన్నారు? మేము ఈరోజు ముఖ్యంగా ఇక్కడ వచ్చిన పాఠశాల కరెస్పాండెంట్ గారితో అసలు ఏం జరిగింది, విషయం ఏంది, మీరు ఎందుకు వేసారు ఆ విధంగా ఉద్దేశం కొద్ది, ఇక్కడ ఈ యొక్క ప్రిన్సెస్లో ఏం జరుగుతుంది, అసలు అక్కడ ఈ విద్యార్థులకు సమస్యలు ఏముందని తెలుసుకోవడం రావడం జరిగింది. అసలు పాఠశాల కరెస్పాండెంట్ ఆయన నిర్లక్ష్యంతో అసలు మేము ఇక్కడ లేమనేసి ఏదో విషయం ఆయన ఫోన్లో ఆడకపోవడం కావచ్చు, ఇక్కడ అసలు ఎవరికి కూడా నిర్లక్ష్యం సమాధానం చెప్పడంతో మేము వారికి కూడా మీ సంబంధాలు ఇక్కడ ఆ టీచర్లతో రావడం జరిగింది. ఆ టీచర్లతో మేము మాట్లాడలేకపోతున్నాం. అందుకోసమే ఈ విషయం పైన మేము జిల్లా విద్యాశాఖ అధికారితోనే డిఓ ఆఫీస్తోనే ఈ విషయం తెలుస్తామని తెలియజేస్తాం. నిన్నటి రోజున ముస్తాబాద్ పట్టణంలోని నవజ్యోతి స్కూల్లో అన్యమత ప్రచారం అంటే
వాళ్ళ ప్రిన్సిపాల్ గారే కరస్పాండెంట్ గారే క్రిస్టియన్ అయి ఉండి నిన్నటి రోజున పేరెంట్స్ మీటింగ్ పెట్టుకొని, అంటే పేరెంట్స్ మీట్ పెట్టుకున్నట్టు కూడా మా దగ్గర ఎవిడెన్స్ చూద్దామని మనం వస్తే ఇర్రెస్పాన్సిబిలిటీగా ఈరోజు నేను యుఎస్ వెళ్తున్నాను, నేను ఇప్పుడైతే లేను, మీరు ఏం చేస్తారు అనే ఉద్దేశంతో ఆయన మాట్లాడుతాడు. దానికి వివరణ కోరడానికే వచ్చినాం తప్పితే ఇక్కడ ఏదో పిల్లలకు ఇబ్బంది కలిగేటట్టు వాళ్ళ పేరెంట్స్కి ఇబ్బంది కలిగేటట్టు రాలేదు. విషయం ఏంది అనేది తెలుసుకోనికి వచ్చినాం. నిన్నటి సోషల్ మీడియాలో వార్తలు చూస్తే అవి గుబుచ్చకరంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక పేరెంట్స్ మీటింగ్ అని చెప్పి నిన్నటి రోజు రాత్రిన వారు ప్రచారం, అంటే అనాధికార ప్రచారం, ఒక విధమైన ప్రచారం. ఎందుకంటే వాళ్ళు చేసే టీచర్లు ఇది ప్రైవేట్ స్కూల్ కాబట్టి వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ స్కూల్లో నన్ను మళ్ళీ ఉద్యోగం తీస్తే నా పరిస్థితి ఏందో, రేపు నా పరిస్థితి ఏందో, మళ్ళీ ఉద్యోగం దొరకదనే ఉద్దేశంతో వాళ్ళు రాత్రి 9 గంటల వరకు కూడా, పాపం వాళ్ళు లేడీస్ టీచర్స్ కాబట్టి వాళ్ళు 9 గంటల వరకు ఇక్కడనే ఉన్నారు. వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అధికారులు. ఎందుకంటే ఏదైనా పేరెంట్స్ మీటింగ్ పెట్టుకుంటే డేలో పెట్టుకోవాలి. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వాళ్ళకు టీచర్లకు ఎప్పటి వరకు ఉంటుంది అంటే పొద్దున్న 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకే వాళ్ళకు ఉద్యోగం రీత్యా ఉండాలి. కానీ 9 గంటల వరకు వాళ్ళను ఇక్కడ స్కూల్లో ఉంచుకోవాల్సిన అవసరం ఏమున్నదో వివరణ కోరడానికి వస్తే వాళ్ళు కరెక్ట్ సమాధానం లేదు. దాని గురించి కూడా ఇప్పుడు ఎంఈఓ గారికి ఫోన్ చేయడం జరిగింది, డిఓ గారికి ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఏమంటారంటే మేము ఇప్పటికి రాలేము, మీరు ఏదైనా రిటర్న్గా కంప్లైంట్ ఇవ్వండి అని చెప్పడం జరిగింది. మేము ధర్నాలు చేసడానికో మా మీద కేసులు అయితే భయపడడానికి ఈ ఏబీపీ కానీ ఎవరు కానీ, ఎందుకంటే హిందూ సంఘాల ద్వారా నాకు ఫోన్ వస్తే ఒక బాధ్యతమైన పదవిలో ఉన్నాయి కాబట్టి రావడం జరిగింది. ఎందుకంటే ఇట్లా పోతూ ఉంటే ఈ స్కూళ్ళల్లో ఇప్పటికే అన్యమత ప్రచారం జరుగుతూనే ఉన్నది. మొన్న నారాయణపూర్లో జరిగితే కూడా మీరందరికీ తెలిసిన విషయం. వాళ్ళని వివరాన్ని కోరడానికే వస్తే కూడా వాళ్ళు ఇర్రెస్పాన్సిబిలిటీగా, మరి ఇక్కడ ఎవరున్నారు అనే ఒక్క మేల్ టీచర్ కూడా రాకపోవడం ఏందో మరి మీరు కూడా గ్రహించాలి పాత్రికేయ మిత్రులందరూ. ఒక లేడీ ఇన్ఛార్జ్ అనే వస్తే ఆమెతో మనం మాట్లాడే పరిస్థితి లేదు, ఎందుకంటే మాట్లాడొద్దు కూడా వాళ్ళతో. ఆ ఉద్దేశంలో మేము పోవడం జరుగుతుంది. రిటర్న్గా కంప్లైంట్ ఇస్తాం. అందరూ కూడా తల్లిదండ్రులారా మీరు ఎందుకు వస్తారు, ఏదో మొక్కుబడిగా వచ్చి వాళ్ళ రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్ళొద్దు. వాళ్ళు ఏం చేస్తారు, మన పిల్లలకి ఏం నేర్పుతారు అవన్నీ గ్రహించాలి. తల్లిదండ్రులారా దయచేసి మీరు గ్రహించండి. మీరు వస్తారు నా పిల్లలు రేపు భవిష్యత్తులో మంచి ఉద్యోగం పొందాలి, మంచి చదువులు చదవాలని మీరు మంచి స్కూళ్ళకు పంపిస్తారు. కానీ వాళ్ళు సాయంత్రం దాకా ఉంచుకొని వాళ్ళు ఏం నేర్పుతారో ఒక్కసారి గ్రహించాలి. మనం రావడంతోనే మా పిల్లల బ్యాగులలో ఏమున్నాయి అవి కూడా గ్రహించి మీరందరూ తగు చర్యలు తీసుకొని అధికారులు అలాగే తల్లిదండ్రులు రోజు గ్రహించవలసిందిగా విన్నవించుకుంటున్నారు. పవర్లూమ్, వార్పిన్, వైపని అనుబంధ సంఘాల సిఐటియు ఆధ్వర్యంలో పవర్లూమ్ కార్మికుల వరుస ఆత్మహత్యల నివారణకు ప్రభుత్వం నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నా దానికి నిరసనగా సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ వద్ద ప్లకార్డుల ద్వారా నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ముసం రమేష్ మాట్లాడుతూ పవర్లూమ్ కార్మికులు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో వరుసగా ఆత్మహత్యలు జరుగుతున్న సిరిసిల్ల ఉరిసిల్లగా మారుతున్న ప్రభుత్వం ఆత్మహత్యల నివారణకు చర్యలు తీసుకోకుండా మాకేం సంబంధం లేనట్టు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తుందని అన్నారు. ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని, ఉన్న పని కూడా సంవత్సరం కాలం నుండి కార్మికులకు పని లేకుండా చేస్తే ఎట్లా బతుకుతారో అన్న ఆలోచన కూడా ఈ ప్రభుత్వానికి లేదన్నారు. చేనేత జౌళి శాఖ అధికారులు ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకోవడం లేదని చిత్రీకరించడం, ప్రకటన చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇక ముందు అలాంటివి జరగకుండా అధికారులు వివరించాలని అన్నారు. వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులకు అందించి ప్రభుత్వ వస్త్రాలను కార్మికులతో ఉత్పత్తి చేయించి శాశ్వత ఉపాధి కల్పించాలని, ప్రభుత్వం ఉత్పత్తి చేయించే వస్త్రానికి కార్మికునికి రోజుకు 1000 రూపాయల వేతనం ఇచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు కోడమి రమణ, సిహెచ్యు జిల్లా నాయకులు అన్నదాస్ గణేష్, వార్పిన్ యూనియన్ అధ్యక్షులు సిరిమల సత్యం, నైపని యూనియన్ అధ్యక్షులు కుమరకుంట కిషన్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రమేష్ చంద్ర, ఒగ్గు గణేష్, మచ్చ వేణు, బూట్ల వెంకటేశం, బేజగం సురేష్, స్వర్గం శేఖర్, ఎక్కల్ దేవి జగదీష్, సబ్బాని చంద్రకాంత్, బింగి సతీష్, బల్ల రామచంద్రం, ఏనుగుల రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. గుడిసిల్లగా మారుతూ ఉన్నది. రోజుకొకరు చొప్పున పౌరులు కార్మికులు గురేసుకొని ఆత్మహత్యలు చేసుకున్నా కూడా ఈ ప్రభుత్వం నుంచి చలనం లేదు. మరి కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే మరి కార్మికుల ఆత్మహత్యలను తప్పుదో పట్టించే విధంగా ప్రభుత్వ అధికారులు, చేనేత జౌళి శాఖ అధికారులు దాన్ని తప్పుదో పట్టిస్తూ ఉన్నాం. దీన్ని పూర్తిగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. నిన్నటి రోజు నేత కార్మికుడు ఆయన
స్వయంగా పని లేదని నాకు ఉపాధి లేక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకొని మరణ మామూలు ఇచ్చినా కూడా దాన్ని కూడా ఇక్కడ ఉన్న ఏడీ గారు అది ఆత్మహత్య కాదు పని లేక రావాలి అనే రకంగా స్టేట్మెంట్ ఇవ్వడం ఆయన ఏ రకంగా ఆలోచిస్తారో ఈ రకంగా ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించే విధంగా ఇక్కడ అధికారులు వేధిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక్కడ పవర్ కార్మికులు ఎంతమంది చనిపోతా ఉన్నా కూడా ప్రభుత్వం కార్మికులకు ఉపయోగపడే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మొన్న యారన్ డిపో ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. యారన్ డిపోతో కార్మికులకు వచ్చింది వాళ్ళకు కార్మికులు ఎలాంటి ప్రయోజనం జరిగే పరిస్థితి లేదు. మేము ఇక్కడ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఏ పథకం తీసుకొచ్చినా డైరెక్ట్గా పవర్ లూమ్ కార్మికులకు అనుబంధంగా కార్మికులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా నిజంగా మీరు పవర్ లూమ్ కార్మికులు ఏదైనా చేయాలనుకుంటే వెంటనే పవర్ లూమ్ కార్మికులకు సంబంధించిన వర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే పూర్తి చేసి అందించి పవర్ లూమ్ కార్మికులకు ప్రభుత్వం వస్త్రాలను ఇచ్చి వాటిని ఉత్పత్తి చేసి చేయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చే ఏదైతే వస్త్రాలు దానికి రోజుకు 1000 రూపాయల కూలీ వచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ప్రభుత్వం కార్మికులను మరొక కార్మికులు ఆత్మహత్య చేసుకోకుండా వెంటనే ఈరోజు అసెంబ్లీలో చర్చ పెట్టి మరి పవర్ లూమ్ కార్మికులకు సంబంధించినటువంటి పవర్ లూమ్ కార్మిక అనుబంధ రంగాల కార్మికులు సమావేశం ఏర్పాటు చేసి వాళ్ళకున్న పూర్తి సమస్యలు పరిష్కరించాలని మేము సిఐటి పవర్ లూమ్ వర్కర్స్ డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకుంటే మేము పెద్ద ఎత్తున ఆందోళన చేస్తే అవసరమైతే పవర్ లూమ్ కార్మికులతోటి పెద్ద ఎత్తున హైదరాబాద్ చలో హైదరాబాద్ రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సందర్భం తెలియజేస్తున్నాం. ఇప్పటికే మరి ప్రభుత్వం ఆలోచించాలి. 15-16 మంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నమెంట్ ఆర్చించింది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ఒక పక్క పెద్ద కార్ఖానాన్ని బంద్ పడ్డే దానివల్ల కార్మికులు ఉపాధి లేదు. మరి ఏదో కొంత పని నడుస్తూ ఉంటే దానికి మరి ఇక్కడ ఉన్న చిన్న చిన్న యజమానుల దగ్గర పని నడుస్తూ ఉంటే వాళ్ళే పని చేసుకుంటూ ఉన్నారు. ఎవరైనా కార్మికులు పోయి పని చేస్తారో వాళ్ళు తక్కువ కూలిచ్చి ఈ రకంగా శ్రమదోపిడీ చేస్తూ ఉన్నారు. ఏ రకంగా చూసినా వాళ్ళు కార్మికులు అన్యాయానికి గురవుతూ ఉన్నారు. కాబట్టి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాధికారులు అధికారులను ప్రజాప్రతినిధులు అందరినీ చేస్తున్నాం. ఏదైనా ఉంటే పవర్లు కార్మికులు ఉపయోగపడే విధంగా పథకాలు తీసుకురావాలని సిఐటిగా కోరుతూ ఉన్నాం. దేశానికి అన్నం పెట్టేది రైతన్న అయితే మనుషుల మానవాలు కాపాడేది నేతన్న. అటువంటి నేతన్నలు నేడు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి సిరిసిల్లాలో నెలకొన్నది. మరి నిన్నటికి నిన్న దూసా గణేష్ అనే పౌరులు కార్మికుడు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈరోజు నక్క శ్రీనివాస్ అనే నేత కార్మికుడు ఆత్మహత్య చేసుకుని ఇప్పటికే 15-16 మంది నేతలు అందరూ ఈ సంవత్సర కాలంలో ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించుకోలేక మనోస్తాపానికి గురై మరి నేల రాస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వమేమో అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్నా కూడా ఇక్కడ కార్మికులకు అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పి అనేక పథకాలు తీసుకొస్తున్నామని గొప్పలు చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు గౌరవం కార్మికులకు కావచ్చు అనుబంధ రంగాల కార్మికులకు ఇప్పటి వరకు ఎలాంటి పథకం కూడా వర్తించినటువంటి పరిస్థితి ఉంది. మరి ప్రభుత్వం ఇక్కడ యారన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తామని చెప్పి గొప్పలు చెప్తా ఉంది. అదేవిధంగా చీరలు ఇస్తామని చెప్పి 4 నెలల నుంచి కూడా చెప్తుందే తప్ప ఇక్కడ కార్మికులకు నేరుగా ఉపాధి కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మరి యారన్ బ్యాంక్ ద్వారా ఇక్కడ కార్మికులకు ఎలాంటి లబ్ధి చేకూరుతుందని ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాము. అదేవిధంగా చీరలకు సంబంధించి కూడా ఏ ప్రభుత్వ వస్త్రానికైనా సరే పౌరులు కార్మికులకు అనుబంధ రంగాల కార్మికులకు నేరుగా లబ్ధి చేకూరే విధంగా ప్రభుత్వ పరంగానే కూలీ నిర్ణయించడం ద్వారానే కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వం ఆలోచించాలి. అదేవిధంగా ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలు ఆగాలంటే పౌరులు కార్మికులకు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకాన్ని పూర్తి చేసి కార్మికులను యజమాని చేసి ఈ ప్రభుత్వ ఆర్డర్లన్నీ కూడా కార్మికుల ద్వారా ఉత్పత్తి చేస్తే నేరుగా కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. అదేవిధంగా మరి 2023 సంవత్సరానికి సంబంధించిన యారన్ సబ్సిడీ డబ్బులు కార్మికులకు రావాల్సి ఉంది. అనేక కాలయాపన చేస్తూ ఉంది. ఆ యారన్ సబ్సిడీ డబ్బులు వస్తే కూడా కార్మికులకు కొంత వెసులుబాటు దొరుకుతుంది. మరి యజమానులకు సంబంధించిన కోట్ల బకాయిలు విడుదల చేసిన ప్రభుత్వము కేవలం 9 కోట్ల రూపాయల కార్మికులకు ఎందుకు విడుదల చేయలేకపోతుందని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ కార్మికులు కావచ్చు కార్మిక సంఘాల నాయకులతో చర్చలు జరిపి నేరుగా కార్మికులకు ప్రయోజనం పొందే విధంగా విధి విధానాలు రూపొందిస్తేనే ఇక్కడ కార్మికులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి తక్షణ చర్యలు తీసుకొని ఇక్కడ నేతన్నల ఆత్మహత్యలను ఆపాలని, లేకుంటే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున మరి నేతన్నల సమస్యలపై సిఐటియు పౌరులు అనుబంధ రంగాల కార్మికుల ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు నిర్వహిస్తామని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతాం. గంభీరావుపేట మండలం కేంద్రంలోని KG2 PG క్యాంపస్ బాలికల పాఠశాలలో గణిత శాస్త్ర పితామహుడు రామానుజన్ జయంతి పురస్కరించుకొని ముందస్తుగా గణిత శాస్త్ర ఫెయిర్ నిర్వహించారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని బాలికల పాఠశాల గణిత శాస్త్ర ప్రదర్శన విద్యార్థులు నిర్వహించారు. పాఠశాల ఆవరణలో గణిత శాస్త్రపై విద్యార్థులు రూపొందించిన ఆయా ప్రదర్శనలను HM పద్మాదేవి పరిశీలించారు. సబ్జెక్టును ప్రయోగాత్మకంగా నేర్చుకున్నట్లయితే విద్యాభాష్యం ఉన్నతగా ఉంటుందని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి పద్మాదేవి, ఉపాధ్యాయులు ఆడిపు వేణు, రాజశేఖర్, వేణుగోపాల్, శివకుమార్, మంజుల, జావిన రమేష్, కృష్ణ, హరిలు పాల్గొన్నారు. డిసెంబర్ 20 కానీ రేపు సెలవు ఉండడం వల్ల ఈరోజే మేము
అతని యొక్క జయంతిని సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అతను జయంతిని సెలబ్రేట్ చేసుకోవడానికి గల కారణం ఏంటంటే అతను గణిత శాస్త్రానికి విశిష్టమైన సేవలు అందించడం జరిగింది. ఆ సేవల గుర్తింపుగా మన కేంద్ర ప్రభుత్వము 2012లో అతని సేవలకు 2012లో అతని సేవల గుర్తింపుగా అతని యొక్క పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా జరుపుకోవాలని అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు సూచించడం జరిగింది. అప్పటి నుండి మనం ప్రతి సంవత్సరము అతని యొక్క బర్త్డేను నేషనల్ మ్యాథమెటిక్స్ డేగా జరుపుకుంటున్నాము. మరి అందులో భాగంగా మేము ఈరోజు మా స్కూల్ జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ గంభీరావుపేటలో మా పిల్లలు మ్యాథ్స్కి సంబంధించిన చాలా ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. దాదాపు 50 పైగా ఎగ్జిబిట్స్ తయారు చేయడం జరిగింది. అందులో చాలా చక్కని ఎగ్జిబిట్స్ ఉన్నాయి. మరి దానికి మరి మా గణిత ఉపాధ్యాయులు ఒక వారం రోజుల నుండి శ్రమించి పిల్లలకి తయారు చేయమని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా చాలా చక్కగా తయారు చేశారు. మరి దీనికి మా పాఠశాల ఉపాధ్యాయులందరూ కూడా దీనిలో పాల్గొన్న మ్యాథ్స్ టీచర్లందరూ కూడా నా తరఫున నేను అభినందనలు తెలియజేస్తున్నాను. Today we are celebrating National Mathematics Day in our girls Gambhirapet school. The main object of the celebration is to encourage the students and bring awareness of, apart from because of mathematics formulas and proofs. మనం ఏం చేస్తున్నామంటే మ్యాథమెటిక్స్ను ప్రతి తరగతిలో కూడా కేవలం మూసపద్ధతిలో బోధన జరుగుతుంది. దానికి భిన్నంగా ఇలాంటి యాక్టివిటీస్ మనం చేయించినట్లయితే పిల్లల్లో మ్యాథమెటిక్స్ పట్ల కొద్దిగా అవగాహన పెరిగి వాళ్ళు నేర్చుకున్న థియరమ్స్ కానీ ఫార్ములాస్ కానీ ఎక్కువ రోజులు గుర్తుంచుకునే అవకాశం ఉంటుంది. దానికి తగ్గట్టుగానే మా విద్యార్థులు కూడా చాలా చక్కగా 2-3 రోజులు బాగా శ్రమించి వివిధ రకాలైనటువంటి ఫార్ములాస్ థియరమ్స్ సంబంధించినటువంటి ఎగ్జిబిట్స్ వాళ్ళు ప్రదర్శించడం జరుగుతుంది. అద్భుతంగా తయారు చేశారు. వాళ్ళందరికీ కూడా మా తరఫున కాంగ్రాచులేషన్స్ తెలుపుతున్నాను. ఈ ప్రోగ్రాంకి సహకరించిన మా పాఠశాల ప్రధానోపాధ్యాయులందరికీ మరియు ఈ ప్రోగ్రాం సహకరించిన ఉపాధ్యాయులందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఆహార దినోత్సవ వేడుకలు ఈరోజు మారేపుక జెడ్పీ హైస్కూల్లో ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ భాగంగా రేపాక హైస్కూల్లో విద్యార్థులు స్వయంగా తయారు చేసిన వంటకాలను ప్రదర్శించారు. విద్యార్థులు పోషక పదార్థాలు వాటి విలువల గురించి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వీరారెడ్డి, ధారాణి, మాధవి, అబ్రార్, మల్లయ్య, రామేశ్వరరెడ్డి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. Onion, chili, oil, salt, red chilies, turmeric powder, garlic, oil, curry leaves. విటమిన్స్ మినరల్స్ అన్ని రాసావు కదమ్మా. రౌండ్ చేసుకొని వాటిని ఒక బౌల్ పెట్టుకొని అందులో వేసుకున్నాక తర్వాత షుగర్ సిరప్ యాడ్ చేసి ఇది అందులో వెరీ గుడ్. స్వీట్ ప్రియులకు మంచిది కదా. Nutritions are there. Bansrava is energy for our health. Vitamins are in Bansrava. They are studying 7th class. I am preparing a semia. Milk. ఇది ఎంతసేపు నానబెట్టినా తెలియదు. కొంచెం నానబెట్టి ఎట్లా ఎంతసేపు బాయిల్ చేయాలి. Mom powered today. Paddy flour, onion, chili. ఇచ్చినట్లు డిసెంబర్ నెలలో 3వ శనివారం ఆహారోత్సవ దినంగా ప్రకటించారు. ఈరోజు మా స్కూల్లో పిల్లలందరూ కూడా వాళ్లకు తోచిన విధంగా వాళ్ళే స్వయంగా ఆహార పదార్థాలు చేసుకొని వచ్చి చాలా హైజెనిక్గా మళ్ళీ హెల్తీ ఫుడ్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శించడం జరిగింది. తర్వాత ఇవాళ పీటీఎం అంటే పేరెంట్ టీచర్స్ మీటింగ్లో ఇది మెయిన్ ఎజెండా. ఆహార దినోత్సవం అనేది తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లు మెయిన్ ఎజెండా. ఈ అజెండాను మేము ఫాలో అవుతూ మా స్కూల్ విద్యార్థులు కూడా రకరకాలు తల ఒక రకము అంటే వెరైటీ చాలా తెచ్చారు. ఇది చాలా సంతోషకరమైంది.
ఈరోజు ఈ ఉత్సవం బాగా జరిగిందని మేము ఆశిస్తున్నాం. ఇలాగే ప్రతి ప్రోగ్రామ్ని కూడా మేము మా పాఠశాలతో ఉపాధ్యాయుల సహకారంతో తర్వాత విద్యార్థులందరూ పాల్గొని సక్సెస్ చేసుకుంటున్నాం. మిగతా కార్యక్రమాల్లో కూడా అందరూ ఈ విధంగానే పాల్గొనాలని పాఠశాల తరఫున నేను కోరుతున్నాను. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అక్రమ కేసు కాదని సక్రమ కేసే అని జిల్లా కాంగ్రెస్ పార్టీ వైఎస్ ప్రెసిడెంట్ షేక్ గౌస్ అన్నారు. ఎల్లారెడ్డిపేట కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో శనివారం మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులు నిన్నటి రోజు కేటీఆర్ ముట్టుకుంటే అగ్నిగుండం చేస్తామని అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తప్పు చేయనప్పుడు కేటీఆర్ హైకోర్టుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చిందని ప్రశ్నించారు. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్మెల్యేలు పని కట్టుకుని స్పీకర్ మీదకి చెలరేగిపోతున్నారని మండిపడ్డారు. రానున్న రోజుల్లో మరికొన్ని పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. గుండాయిజం మాటలు మాట్లాడటం మానుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలమైన పార్టీ అని సముద్రం లాంటి పార్టీని పట్టుకుని అందులో నిందలు వేయడం సరికాదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అతి చిన్న పార్టీ బీఆర్ఎస్ అని తమతో పెట్టుకోవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ సెల్ ఉపాధ్యక్షులు మర్రి శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ గుండాడి రామరెడ్డి, పట్టణ అధ్యక్షులు చెన్నిబాబు ఉన్నారు. ఇంకా ముందున్నది, ఇంకా వచ్చే కాలంలో అన్ని నెరవేరుస్తాం. కానీ మీరు మాట్లాడేది ఎట్లున్నదంటే గుండాయిజం మాట్లాడుతున్నారు. గుండాయిజం, ఆ గుండాయిజం మీ పార్టీకి వస్తుంది కావచ్చు, నాకు కాదు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరి సొత్తు కాదు, ఎవరికి జాగిరి కాదు. ప్రభుత్వం చేసే పని పడుతుంది, ఈ పంత వెలగొడుతుంది. ఈ అగ్నిగుండాలు చెప్పేది ఏముంటుందో అది మీ అంతుకే పెట్టుకోర్రి, మీరే పెట్టుకోర్రి. కానీ మేము హెచ్చరిస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ ఎంత ఖాముష్ ఉంటుందో కాంగ్రెస్ పార్టీ అంత బలంగా ఉంటుంది. మీకు తెలియదు సముద్రం కాంగ్రెస్ పార్టీ అంటే. ఏ టీఆర్ఎస్ పార్టీ ఏదైనా మీకు ఒక రాష్ట్రంలో ఉన్న చిన్న పార్టీ ఎంత ఉంటారా? మీరు ఒక 20 మంది లేరు, 15 మంది లేరు. దీనికి ఇంత పెద్ద పోకడ ఎగురుడు. మీరు సీఎం అది అవుతాడని ఇంకోడు ఉన్నాడు, మనోడు ఉన్నాడు, మనోడికి చెప్తా ఎంత అర్థం కాదు. ఏదో సిగ్గు లేదు మాట్లాడటానికి, నోరు వచ్చిందని ఏదైనా వాగుడు, ఏదో వాగుతే నేను ఏమన్నా ఫోకస్ అవుతా అని, ఏదో నాకు మంచి అది ఫుటేజ్ దొరుకుతుందని అందుగురించే మాట్లాడుతుండు. బూటులు నాకిండు, అది నాకిండు, ఇది నాకిండు. నువ్వు ఎన్ని నాకినావో, నువ్వు ఏం చేసినావో అందరికీ తెలుసు. మళ్ళొకటి మీ కేటీఆర్కి ఒక విషయం ఉండు, దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే, దమ్ముంటే మీరు ఒక్క చర్చ పెట్టండి. ఇవాళ కేటీఆర్ ఆస్తులు ఏంది, కేటీఆర్ ఏముంటే ఏమైండు, ఎంత దాకా అయిండు, ఇదొక్క చెప్పండి మీరు. ఎందుకంటే ప్రజలకు చెప్పాలి. ఇది ప్రజలు ఎందుకు గ్రహిస్తలేరా? ప్రజలకు తెలియదా మీరు చేసిన పనులకు? ఇవాళ ఏదైనా పెడదామంటే ఇవాళ బకాయిలు పెట్టింది మీరు, రాష్ట్రం అంతా బకాయిలు పెట్టిర్రు. ఇవాళ మేము రాగానే 55,000 ఉద్యోగాలు ఇచ్చినాం, 55,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రుణమాఫీ చేసినాము. మళ్ళీ 5 సన్న బట్లకు 500 బోనస్ ఇచ్చినాం. ఇలా బోనస్తో సహా రైతులు ఇలా సంతోషపడి ఇలా రైతులు ఎంతో రుణమాఫీ అయిన తర్వాత 2 లక్షల రుణమాఫీ అయిన తర్వాత కొన్ని సాంకేతిక కారణం వల్ల కొన్ని ఆగినాయి, అక్కడిక్కడ ఆగినాయి కూడా కొన్ని ఆగి ఉన్నాయి. అవి కూడా పూర్తి చేస్తాం. మీ ముఖం మీద కొట్టినట్టు ఖచ్చితంగా పూర్తి చేస్తాం. అవి మా రేవంత్ రెడ్డి సార్ అన్నాడు, ఖచ్చితంగా పూర్తి చేస్తాం. మళ్ళొకడే మేము హెచ్చరిస్తున్నాం. మీరేందా మాకు హెచ్చరించండి? మేము ఇలా ప్రభుత్వంలో ఉన్నాం. మీకు హెచ్చరించుడు మీ అంత గుంచుకోర్రి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ సముద్రం పార్టీ బిడ్డ. ఈ సముద్రం అలలలో మీరు ఎక్కడ ఉండరు, ఎక్కడ కనిపించరు. మేము చెప్తున్నాం, ఖబర్దార్ మళ్ళొక్కసారి నోరించి మాట్లాడకుర్రి. మాట్లాడితే ఖచ్చితంగా న్యాయంగా మాట్లాడుర్రి. ప్రజలు అందరు గ్రహిస్తున్నారు. కాబట్టి మేము కూడా హెచ్చరిస్తున్నాం మీకు, ఖబర్దార్ బిడ్డ, మీరు మాట్లాడితే నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడుర్రి. కాకపోతే ఇదే గతి పడుతుంది అందరికీ. కేటీఆర్, కేసీఆర్ ఎవరైనా కానీ ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం ఎవరికి గులాం కాదు, తీసుకుపోయి లోపల వారేస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పలు చర్చిల్లో చిన్నారుల నృత్యాలు, భక్తుల ప్రసంగాలతో మారుమోగుతున్నాయి. క్రిస్మస్ వేడుకలు ముందస్తుగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రాత్రి సిరిసిల్ల బీవై నగర్ బేతెస్తా చర్చిలో క్రీస్తు ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పాస్టర్ జాన్ ఐజాక్ ఆధ్వర్యంలో వేడుకలు అంబరాన్నంటాయి. బేతెస్తా చర్చిని ప్రత్యేకంగా అలంకరించి ఉత్సవాలు. ఈ సందర్భంగా చిన్నారుల నృత్యాలు, నాటకులు, ఆహుతులను. ఈ సందర్భంగా పాస్టర్ జాన్ మానవాళికి శాంతి సందేశాన్ని అందించిన గొప్ప వ్యక్తి యేసు క్రీస్తు అని కొనియాడారు. ఈ దేశంలో వివిధ మతాలు, కులాలు ఉన్నప్పటికీ మనుషులంతా ఒక్కటేనని చాటి చెప్పేది బైబిల్ గ్రంథమేనని అన్నారు. రాగ దేశాలతో కొట్టుమిట్టాడుతున్న ఈ సమాజాన్ని శాంతి సన్మార్గంలో నడిపించే దిశగా క్రీస్తు బోధనలు దోహదపడుతున్నాయని పాస్టర్ జాన్ తెలిపారు.
సత్యము జీవము నా ద్వారా తప్ప ఎవరు కూడా స్వర్గానికి రాలేదని బైబిల్ చెప్తా ఉంది. ఎవరైతే యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచుతూ ఉన్నారో వారిని నిత్య రాజ్యానికి దేవుడు తీసుకొని వెళ్తూ ఉన్నాడు. మరి నిత్య రాజ్యానికి వెళ్ళడానికి యేసు ప్రభు ఈ లోకానికి రావాల్సిన ఆవశ్యకత ఏం ఏర్పడింది అనంటే, మానవులమైన మనందరం కూడా జన్మ కర్మలతో పాపులమయ్యాము గనక మనందరి నిమిత్తం ఆ కలువరి శిలువలో ఆయన రక్తము కార్చడానికి భూమికి వచ్చాడు. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయించున్నది. ఈ యొక్క యేసు ప్రభు యొక్క జన్మ మరి జాతి భేదము, కుల భేదము, మత భేదము, దేశ భేదము, వర్ణ భేదము లేకుండా అందరూ కూడా అంతటా కూడా జరుపుకునే ఏకైక పండుగ మరి క్రిస్మస్ పండుగ. అంతేకాదు ఈ యొక్క క్రిస్మస్ మరి అందరికీ కూడా మరి ఎంతో ఆనందాన్ని నింపేదిగా ఉంటూ ఉంది కనుక ఈ క్రిస్మస్ శుభవేళ మరి ఆ దేవాది దేవుడు మీ హృదయాలలో మరి ఉదయించాలని నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. ఆనాడు గొల్లలు జ్ఞానులు దేవుని దగ్గరికి వెళ్ళి వారు దేవుని ఆరాధించినప్పుడు దేవుడు వారిని దీవించినట్టు ఈ క్రిస్మస్ శుభవేళ ఎవరైతే యేసు ప్రభును వారి హృదయంలోనికి ఆహ్వానిస్తున్నారో దేవుడు వారందరినీ కూడా దీవించి మీ పంట, పాడి, పశువులు, గర్భఫలం, భూఫలం సమస్తాన్ని దేవుడు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేసి ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలంటూ ముస్తాబాద్ మండలం అవునులో దళిత సంఘాల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఆవునూరులోని ముస్తాబాద్ సిరిసిల్ల ప్రధాన రహదారిపై రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన అవమానకర వ్యాఖ్యలు నిరసిస్తూ అంబేద్కర్ యువజన సంఘం మాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ధర్నా రాస్తారోకో చేపట్టారు. తక్షణమే ఆయనను బర్తరఫ్ చేయాలని, అతనిపై ఎస్సీ/ఎస్టీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ అమిత్ షా దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. అమిత్ షా ఖబర్దార్, అంబేద్కర్ జిందాబాద్, రాజ్యాంగం వర్ధిల్లాలి అంటూ పెద్ద పెట్టిన నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అమిత్ షా అహంకార పూరితమైన మరియు తిరస్కార స్వరంతో అమిత్ షా మాట్లాడటం తన అహంకారాన్ని రుజువు చేసిందన్నారు. భారతదేశ లౌకిక మరియు ప్రగతిశీల రాజ్యాంగ రూపశిల్పి పైన చూపిన అగౌరవాన్ని అపహాస్యం చేయడానికి ప్రయత్నించారని విమర్శించారు. ఈ అవమానకరమైన వ్యాఖ్యలకు బాధ్యత వహిస్తూ హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని మరియు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యాఖ్యలు కేవలం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పైన చేసినవి మాత్రమే కాదని, సామాజిక న్యాయం కోసం పోరాటాన్ని కొనసాగిస్తున్న లక్షలాది మంది అణగారిన వ్యక్తులకు జరిగిన అవమానమన్నారు. నిన్న పార్లమెంట్లో జరిగినటువంటి సంఘటన, కేంద్ర మంత్రిగా ఉండినటువంటి అమిత్ షా గారు అంబేద్కర్ గారిని వారు మాట్లాడడం, వారు ఏదైతే పదవిలో ఉన్నారో ఆ పదవికి సిగ్గుచేటు, అంత మహనీయుణ్ణి అనడం అనేది వానంత మూర్ఖులు లేడు. వాడు ఒక కేంద్ర మంత్రి అయి ఉండి కూడా వాడు అలాంటి మాటలు మాట్లాడు. వాళ్ళంటి దుర్మార్గుడు ఎవడన్నా ఉన్నాడంటే ఇవాళ అమిత్ షా అనటోడే కనబడతా ఉన్నాడు. ఇలాంటి మూర్ఖులను అంబేద్కర్ సంఘాలు ఏవైతే ఉన్నాయో గ్రామాల వైజ్గా రాష్ట్రాలు, దేశ నలుమూలల నుంచి కూడా అమిత్ షా అనటోని వారిని తరిమి కొట్టవలసిన పరిస్థితి ఈరోజు మనందరం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలాంటి మూర్ఖులను ఎక్కడికక్కడ తుడిచివేయాలి. తుడిచివేసినప్పుడే ఇంకొక వానికి కూడా బుద్ధి వస్తుందని చెప్పేసి మేము ఇవాళ ఆవునూరు గ్రామం అంబేద్కర్ సంఘం తరఫున హెచ్చరిస్తూ ఉన్నాం. బిడ్డ, నువ్వు ఇక ముందు కూడా ఎక్కడొచ్చినా కానీ అడుగు జాడలు కూడా నిన్ను నడవనీయం బిడ్డ అని చెప్పేసి మేము అన్ని సంఘాల తరపున మేము హెచ్చరిస్తా ఉన్నాము. ఈరోజు రాజ్యాంగాన్ని రచన చేసిండో అదే పార్లమెంట్ సాక్షిగా ఏవైతే అమిత్ షా మాటలు అన్నాడో, అంబేద్కర్ విగ్రహం సాక్షిగా ముక్కు నాలుగు రాసి ఆయన క్షమాపణ చెప్పాలని మేము ఆవునూరు అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మేము ఆ విషయాన్ని ఖండిస్తున్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఈ నెల 23న జిల్లా గ్రామీణ స్థాయి క్రికెట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు మామిండ్ల రాజు తెలిపారు.
ఈ నెల 23న ఇల్లంతకుంట మండల కేంద్రంలో ఉమ్మడి జిల్లా గ్రామీణ స్థాయి క్రికెట్ కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఇల్లంతకుంట స్పోర్ట్స్ కప్ అధ్యక్షుడు మామిడిరాజు ఇట్టి పోటీలను మానకొండూరు శాసనసభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ చేతుల మీదుగా ప్రారంభించడం జరుగుతోందని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఈ క్రీడలు నిర్వహించడం జరుగుతోందని, ఇందులో విజేతలకు 33,000 రూపాయలు, ద్వితీయ బహుమతిగా 22,000 రూపాయలు అందించడం జరుగుతోందని తెలిపారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా క్రీడాభిమానులకు, క్రీడాకారులకు, ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లా క్రీడాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. స్వామి వివేకానంద జయంతి పురస్కరించుకొని ఆయన పేరు మీద జరుగుతున్న ఉత్సవాల సందర్భంగా ఇల్లంతకుంట మండల కేంద్రంలో యాంటీ డ్రగ్స్ అంటే మాదక ద్రవ్యాల నివారణ, యువతలో మార్పు కోసం మండల కేంద్రంలో భారీ మెగా టోర్నమెంట్ గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఇటు టోర్నమెంట్ డిసెంబర్ 23వ తేదీన ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణ గారి పేరు మీద ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్ పేరు మీద నిర్వహించడం జరుగుతుంది. ఇటు టోర్నమెంట్ క్రీడాకారుల లోపల వెలికి తీయడం అంటే వాళ్ళ కూడా ప్రతిభను వెలికి తీయడం కోసం నిర్వహించడం జరుగుతుంది. ఇది గ్రామీణ క్రీడాకారుల కోసం ఆధార్ కార్డు ఉపయోగించి నిర్వహించడం జరుగుతుంది. ఇటు టోర్నమెంట్లో పాల్గొనే జట్లు 3,000 రూపాయలు ఎంట్రీ ఫీ చెల్లించి పాల్గొనాలి. ఫస్ట్ ప్రైజ్ కింద 33,333 రూపాయలు, సెకండ్ ప్రైజ్ కింద 22,200 రూపాయలు, అదేవిధంగా మ్యాచ్ సిరీస్ కింద 2,000 రూపాయలు, బెస్ట్ బ్యాట్స్మెన్కి 1,000 రూపాయలు, బెస్ట్ బౌలర్కి 1,000 రూపాయలు, బెస్ట్ ఫీల్డర్కి 500 రూపాయలు, బెస్ట్ ఫీల్డర్కు 500 రూపాయలు, బెస్ట్ కీపర్కి 500 రూపాయలు చెల్లించబడును. కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఇట్టి సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకొని ఉమ్మడి జిల్లా గ్రామీణ క్రీడాకారులందరూ కూడా ఉపయోగించుకొని ఇటు టోర్నమెంట్లో పాల్గొనవలసిందిగా ఇల్లంతకుంట స్పోర్ట్స్ క్లబ్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. దీనికి వివిధ పార్టీల రాజకీయ నాయకులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు, ప్రజలు అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి యువకులందరూ కూడా ముందుకు వచ్చి ఇటు టోర్నమెంట్ విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. 23వ తేదీ 12వ నెల 2024 నుంచి ఇటు టోర్నమెంట్ ప్రారంభమవుతుంది. ఇటు టోర్నమెంట్ పేరు ఎమ్మెల్యే కప్ క్రికెట్ టోర్నమెంట్, గ్రేస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్. మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం క్రీడాకారులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని ఇచ్చినటువంటి ఇల్లంతకుంట క్రీడాకారులకు మరియు క్రీడాభిమానులందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే SS న్యూస్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.